అనిపించింది అన్న మూవీ ఎలా అనిపించింది? బాగుంది. సూపర్ సూపర్ బాగుందన్న మూవీ సూపర్ అన్న మూవీ బాగుందా? సూపర్ అన్న బాగుంది మూవీ 5 సూపర్ అన్న ఎలా అనిపించింది అన్న మూవీ? బాగుంది. అన్న నచ్చిన పర్ఫార్మెన్స్ బాగుంది అన్న, చాలా బాగుంది, సూపర్ సూపర్ ఎక్సలెంట్ బాగుంది. అన్న సాంగ్స్ ఎలా అనిపించినాయి అన్న? సూపర్ బ్రో. నచ్చిందా అన్న? ఎంత ఇస్తారు రేటింగ్ ఎంత ఇస్తారు అన్న? బాగుంది, చాలా బాగుంది. బాగుందన్న, సూపర్. సార్ మూవీ ఎలా అనిపించింది? గుడ్ గుడ్ అన్న మూవీ ఎలా అనిపించింది? గుడ్ గుడ్ బాగుంది గుడ్ నచ్చిందా? యా ఓకే సూపర్ సూపర్ హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్. నచ్చిందా? అన్న ఇప్పుడే కూలీ మూవీ చూసానన్నా, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ కూడా మనం 1 సెకండ్ కూడా బోర్ అనిపించదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాలన్నీ పార్ట్ 1లు పార్ట్ 2లు తీస్తున్నారు. బట్ ఈ సినిమాకి పార్ట్ 2 అవసరం లేదా, పార్ట్ 1కే 1000 కోట్లు కొట్టేస్తుంది. ఆ రేంజ్లో ఉంది సినిమా. అండ్ యాక్టర్స్ విషయానికి చెప్తే మొత్తం లెజెండ్స్ అందరు దీంట్లోనే ఉన్నారు. అమీర్ ఖాన్, రజనీకాంత్, ఉపేంద్ర గారు, చాలా మంది ఉన్నారు. మన కింగ్ కూడా ఉన్నాడు. సో నెక్స్ట్ లెవెల్ అన్న, అంటే ఏ రేటెడ్ మూవీ కదా ఎలా ఉంటుందా అని అనుకున్నా. బట్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అండ్ ప్రత్యేకంగా యూత్ అయితే మౌనిక సాంగ్స్కి మాత్రం మామూలుగా వైబ్ అవ్వట్లేదు. సో ఒకటే చెప్తున్నా అన్న, రజనీకాంత్ని చూసినంతసేపు అరే కింగ్ ఎక్కడున్నారో అనిపిస్తుంది. కింగ్ని చూసినప్పుడు రజనీకాంత్, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఉంటుందన్న, మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ బీజిఎం అన్న హౌస్ అన్నట్టు లాస్ట్ క్లైమాక్స్కి బీజిఎం కొట్టిండనా, అసలు మామూలుగా లేదు, దద్దరెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ శృతి హాసన్ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ పూజ యాక్టే ఉన్నంతసేపు అసలు మొత్తం మెరుపులు మెరిసిపోతాయి అన్నమాట సినిమాలో. సో ఒకటే చెప్తున్నా అన్న, లోకేష్ కనకరాజ్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి అన్న, మన తమిళ ఇండస్ట్రీలో ఫస్ట్ 1000 కోట్లు కొట్టబోతున్న సినిమా తీశాడు. సో ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ రజనీకాంత్ ఫ్యాన్స్ అన్న, ఒక సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కడు ఈ సినిమాని లవ్ చేస్తాడన్నా. ఎందుకంటే ఆ రేంజ్లో తీశారు. మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మన తలైవా గురించి, ఆయన స్వాగ్ గురించి అందరికీ తెలిసిందే కానీ. సో ప్రతి ఒక్కరు వైబ్ అవుతారు, వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడన్నా. భయ్యా ఇప్పుడే కూలీ మూవీ అయితే చూసి రావడం అయితే జరిగింది. రజనీకాంత్ గారిని కంబ్యాక్ అనమాట. చాలా రోజుల తర్వాత ఇంత అగ్రెసివ్గా, ఇంత ఎనర్జెటిక్గా చూస్తానని నేను అనుకోలేదు. అసలు ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్క సీన్ కూడా ఆయన ఎలివేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్స్ కలిపితే ఏ విధంగా ఉంటుంది, అందరూ కూడా స్టార్డమ్ హీరోలు అందరూ కూడా ఈ సినిమాలో చేస్తే ఎలా ఉంటుంది అనేది అద్భుతంగా అయితే ఉన్నది. సో ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువేనమాట. ఇప్పుడు ఈ ఇయర్లో 2025లో ది బ్లాక్ బస్టర్ హిట్ ఏదన్నా ఉందంటే ఇది కూలీ మాత్రం అని నేను చెప్తాను. ఖచ్చితంగా ఇలాంటి సినిమాకి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఇలాంటి సినిమాకి వస్తే మనందరికీ కూడా గూస్బంప్స్ వస్తాయి. ఇంకా ఒక్కొక్క యాక్టింగ్ గురించి వేరే లెవెల్ అనమాట. ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్బంప్స్ వస్తుంటే చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది. రచ్చొస్తే రచ్చబ్బే అన్నట్టు ఉంటుంది అనమాట. ప్రతి సీన్ కూడా మనకి ఇంకేం జరుగుతుంది అన్న ఎక్సైట్మెంట్తో చూస్తుంటాం. నిజంగా ఈ సినిమాకి నేను 5కి 4 అయితే రేటింగ్ ఇస్తున్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే రజనీకాంత్ గారు కూలీ మూవీ చూసేస్తున్నా. సినిమా అయితే మాత్రం నాకు చాలా కూల్గా అనిపించింది స్టార్టింగ్లో. తర్వాత ఇంటర్వెల్ దాటిన తర్వాత నుంచి సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, అంటే పీక్స్కి వెళ్ళిపోయింది. అసలు నిజంగా మెయిన్ రజనీకాంత్ గారు స్టైల్ చూడడం కోసం నేను సినిమాకి వచ్చాను. ఆయన 80-80+ వెళ్ళిపోయినా కానీ ఇంకా ఇప్పటికీ 20-25 ఏజ్లో ఉన్న హీరోస్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేయలేరేమో అన్న రేంజ్లో చేస్తున్నారు. సో అది చాలా గ్రేట్ అనిపించింది. అంటే నాగార్జున గారు అయితే మాత్రం ఒక రిచ్ విలన్గా, ఒక మొత్తం బిజినెస్ మ్యాన్, ఒక కంపెనీలకి అసలు నిజంగా చాలా లుక్గా, ఒక మన్మధుడు అంటే ఏ రేంజ్లో ఉంటాడో ఆ రేంజ్లో, కానీ విలన్గా చేశాడు ఫస్ట్ టైము. ఇది సెకండ్ టైం అనుకుంటా, కానీ చాలా అంటే చాలా బాగుంది. నాగార్జున గారు కానీ రజనీకాంత్ గారు ఇద్దరి మధ్యలో కాంబినేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం అసలు నిజంగా సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఎవరు తగ్గ ఎలివేషన్స్ వాళ్ళకి ఇచ్చారు. ఉపేంద్ర ఎలివేషన్ అయితే మాత్రం నిజంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు, ఆ రేంజ్ ఎంట్రీ కానీ ఫైట్స్ కానీ. నిజంగా సినిమా మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. స్నేహం కోసం, ఒక కూలీ పని చేసుకునే కూలి వాళ్ళ కోసం రజనీకాంత్ గారు ఏం చేశారు, స్నేహం కోసం ఏం చేశారు అన్నది సబ్జెక్టు. సినిమా అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ ఫ్యామిలీస్తో హ్యాపీగా వచ్చి థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు, ఆ రేంజ్లో అనిపించింది. సో లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అమీర్ ఖాన్ గారు వస్తారు, అది నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. అసలు నిజంగా ఆ రేంజ్, ఆ ఎంట్రీ నేను, ఆ టైప్ ఎంట్రీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టైప్లో ఉంది. అంటే మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్న, ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలు కూడా పార్ట్ 2 అని చెప్పి పార్ట్ 1 అంతా ల్యాక్ చేసేస్తున్నారు. పార్ట్ 2లో ఉంటుంది అనుకున్నారు. ఇక్కడ ఫస్ట్ పార్ట్ 1 పోతుంది, పార్ట్ 2 ఇంట్రెస్ట్ పోతుంది. సో ఈ సినిమాలో పార్ట్ 2 లేకుండా ఒకటే పార్ట్లో సినిమాని ఫినిష్ చేశారు. అది హైలైట్ అనిపించింది. సినిమా స్టోరీ అయితే మాత్రం ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా నీట్గా వెళ్ళిపోయింది. అండ్ శృతి హాసన్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది. నిజంగా
అండ్ సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్. అసలు కుర్రోళ్ళు అయితే మాత్రం సాంగ్ వినకుండానే విజిల్స్, క్యాగులు, అరుపులు. మళ్ళీ పోయి థియేటర్లో సినిమా చూడాలి. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీకెండ్ సాటర్డే సండే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూడండి. ఫుల్ ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి చూసే మంచి సినిమా ఇది. మూవీ అయితే ఎక్సలెంట్ భయ్యా. నిజంగా మూవీ చూస్తే అసలు ఒకేసారి అంతమంది హీరోలు కళ్ళ ముందు కనిపించారంటే అంటే ఒక్క హీరో కోసమే మనం కొట్టుకుంటాం, సత్తం ఏది టికెట్ కోసం వెళ్తాం. కానీ ఈ సినిమాలో హీరో రజనీకాంత్ గారు, అమీర్ ఖాన్ గారు, అలాగే నాగార్జున గారు ఏంటి, అబ్బాబా ఉపేంద్ర గారు ఏంటి, అబ్బాబ్బా అంతకుముందు కట్టప్ప ఒక స్నేహం గురించి. ఒక కూలీ సినిమా అంటే అసలు కూలీ అంటే ఏదో కామన్ అనుకున్నాను, కానీ ఒక స్నేహం నిజంగా గుండెలు పిండేసింది భయ్య. నిజంగా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్నేహం గురించి పాటు పడుతూ ఉంటే రజనీకాంత్ గారు చూడండి చాలా ఎక్సలెంట్. నిజంగా 2 కళ్ళు కూడా చాలా ఉంటారు చూసారా చరిత్రలో. అలాంటిది ఈ సినిమా అనమాట. ఇంతమంది హీరోలను పెట్టి ఇప్పుడు ఏ సినిమా కూడా తీయలేదు భయ్య. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు ఆగస్టు 14 రిలీజ్ అయింది. నిజంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందుకే మీరు రిలీజ్ చేశారు. ఎక్సలెంట్ మూవీ. ప్లీజ్ ఇలాంటి మూవీని అసలు మిస్ అవ్వద్దు. చెప్పాం కదా ఇందాక, ఒక హీరో గురించి కొట్టుకుంటాం, ఇంతమంది హీరోల గురించి లోపల ఏలో మామూలుగా కాదు. సూపర్ భయ్య, సూపర్. స్నేహం గురించి అయితే చాలా బాగా ఎన్నో సినిమాలు వచ్చినాయి, కానీ ఇలాంటి స్నేహం గురించి సినిమా అయితే చాలా బాగా నచ్చింది. కూలీ అంటే కూలీ నిజంగా సూపర్ ఎక్సలెంట్. రజనీకాంత్ గారు సూపర్. నాగార్జున గారు విలన్గా అంటే అసలు ఊహించలేదు. అంటే ఇప్పుడు దాకా హీరోగా మనం చూస్తూ వచ్చాం. అంటే నాగార్జున గారు విలన్ ఇలా కూడా చూపిస్తారేమో అయితే అనిపించింది. అంటే కొంచెం స్టోరీని బట్టి నాగార్జున గారు మధ్యలో మామూలుగా చేస్తే జరుగుతుంది, కానీ సూపర్ సినిమా అయితే. నాగార్జున గారిని కొత్త కోణంలో చూసాను. అలాగే రజనీకాంత్ గారు ఏదో ఒక 25 సంవత్సరాల కుర్రోళ్ళగా కూడా ఇందులో చూపించారు. చాలా ఎక్సలెంట్ పోయా నిజంగా. ప్లీజ్ ఫ్యామిలీతో రండి. కూలీ సినిమా సూపర్. ఏం సార్ ఇంకా సాంగ్ల గురించి చెప్పుకోకలేదు. బీజిఎం అయితే అదిరిపోయింది. మనం చూసింది ఎక్కడ మరి మామూలుగా కాదు కదా. బీజిఎం అయితే సూపర్ కొట్టారు. సినిమా అంతా అసలు ఎక్కడ కూడా ఒక్క మార్క్ కూడా రిమార్క్ అంటూ లేదు. నా తరపు రేటింగ్ నేను 4.5 ఇస్తున్నాను భయ్యా. సూపర్ భయ్యా, సూపర్. స్టారురా, వన్ అండ్ ఓన్లీ స్టారురా. నిజంగా సూపర్ స్టార్ రజనీకాంత్ స్క్రీన్ మీద చూసినప్పుడు అనిపించింది కదా, ఆ స్టైల్ ఏంది, ఆ గ్రేస్ ఏంది, ఆ నటన ఏంది, ఆ క్లైమాక్స్ ఏంది, అసలు నిజంగా చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా రోడ్డు మీద చేస్తారు ర్యాలీ, నేను చూశాను రజనీకాంత్ గారి కూలీ ఎంత బాగుంది. నిజంగా ఇచ్చి పడేశాడు అన్న. నిజంగా తిన్న వారా సృజన అదరగొట్టాడు పోయా నాగార్జున. ఆయన టైమింగ్ కానీ మన్మధుడు అన్న నాగార్జున. అతనే నాగార్జునతో నిజంగా ఆ డైరెక్షన్ కానీ ఆయన ఒక విలనిజం కానీ పోయించాడు పోయా నాగార్జున అయితే. నిజంగా ప్రతి ఒక్క విలన్ కానీ ఇది నాగార్జున నుంచి నేర్చుకోవాలన్న ఫీలింగ్ కలిగిందంట. చాలా బాగా నచ్చిందన్న. ఇది ఆగస్టు మంత్ నిజంగా చించి పడేసాడు మన రజనీకాంత్ అని చెప్పొచ్చు అన్న. వాటే టైమింగ్, వాటే డెలివరీ. ఈ ఏజ్లో కూడా ఆ గ్రేస్ అయింది. నిజం చెప్తున్నా, లోకేష్ కనకరాజు డైరెక్షన్ ఇది మార్క్ అనిపించింది అన్న. నిజంగా ఎన్నో భాషలు వచ్చినాయి కానీ ఈ భాష ఈ నిజంగా ఆల్ టైమ్ ఫేవరెట్ అని ఫీలింగ్ కలిగింది. ఇదే చెప్తున్నా కానీ కూలీ మాత్రం మంచి మార్క్ ఉన్న మూవీ. దీనికి పార్ట్ 2 ఏం లేదు. చాలా చక్కటి మూవీ. ఫ్రెండ్షిప్ గురించి కానీ లైక్ ఏంటంటే కూలీల గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ చాలా చక్కగా చూపించారు. స్టార్టింగ్లో ఉన్న ఇంటర్వెల్ సీన్ మాత్రం నిజంగా బట్టలు దింపుకుంటారు. అది సీన్ కానీ క్లైమాక్స్లో అమీర్ ఖాన్ వచ్చే సీన్ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్. ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా నాకు బాగా నచ్చింది. అంటే నిజంగా అనుకున్నా ఎక్కడైనా నాగార్జున ఆ హీరోయిజం బయటకు వస్తాం కానీ 1% హీరోయిజం లేదు, మొత్తం విలనిజము. హీరోని డామినేట్ చేసేస్తాడు, రజనీకాంత్ డామినేట్ చేస్తాడు పోయి అన్న. నాగార్జున మాత్రం నిజంగా చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ఈ వీకెండ్లో ఈ ఆగస్టు 15 సందర్భంగా వచ్చినటువంటి ఈ ఫిలింలో ద బెస్ట్ ఫిలిం అంటే ఇదే అని చెప్పొచ్చిన. నిజంగా చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. నిజంగా క్లాస్లో వాడతారు డస్టర్. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఒక విషయం తన ఫైనల్గా వాషింగ్ పౌడర్ నిర్మా ఈ కూలీ సినిమా చూడకపోతే మీ కర్మ. అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడే చూసాను సినిమా, కూలీ సినిమా అన్న. ఏ సినిమా అన్న, అబ్బా. మన రజనీకాంత్ గారిని ఎన్నో సినిమాలు చూసామన్న. బాస ఎన్ని సినిమాలు చూసామన్న. ఈ సినిమాలో మాత్రం మామూలుగా చూపించలేదన్న. అబ్బా ఏం చూపించారన్న, చెప్తున్నాం కదన్నా అన్న. ఇంకా లోకేష్ కనకరాజు గారు డైరెక్టర్ గారు కాంబినేషను, ఆయన డైరెక్టరు ఎన్ని సినిమాలు చేశాడు నాకు తెలియదు కానీ అన్న, ఈ సినిమాలో మాత్రం ప్రతి ఫేమ్ కూడా చాలా కొత్తగా చూపించాడు అన్న. ఇంకా రజనీకాంత్ గారు చెప్పుకుంటే అన్న, ఇంకా ఇంటర్వ్యూల్ ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల్ దాకా ఒక లెవెల్లో ఉంటాయి, ఇంటర్వ్యూల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్నా. మరి ఇంకా నాగార్జున గారు కింగ్ అంటే ఎలా ఉంటుందన్నా. ఇప్పుడు దాకా చాలా హీరోగా చూసాం మనం నాగార్జున గారిని, విలన్గా ఇందులో చూపించారన్నా. చాలా బాగా చూపించారన్నా. బాబా ఆ షార్ట్లో ఏటన్నా లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్ ఉంటుందన్నా. ఇంకా మన ఉపేంద్ర గారు గురించి చూసుకుంటే మామూలుగా లేదన్నా. ఇంకా దప్పుడు తిప్పుడే అన్నట్టు చూపించారన్న.
అన్న ఇంకా అమెరికన్ గారు నాగన్ గారు కొడుకు క్యారెక్టర్ అమెరికన్ వచ్చిన తర్వాత అన్న ఇంకా మామూలుగా ఇంకా దిగిపోయిందన్న నిజంగా థియేటర్ ఇంకా హల్చల్ అయిపోయిందన్న ఇంకా శృతి హాసన్ గారి క్యారెక్టర్ అంటే శృతి హాసన్ గారు కనపడలేదన్న ఆ క్యారెక్టర్లో కనిపించారు. ఇంకా సత్యరాజ్ గారు చెప్పుకుంటే ఇంక వాడు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి మామూలుగా చెప్తున్నాం కదన్న ఏడుపు వచ్చిందన్న నాకు ఏడుపు వచ్చిందన్న నిజంగా. ఈ సినిమా స్నేహం కోసం అలాగే అన్న ఒక పిల్లల గురించి అలాగే తండ్రి కొడుకు అన్ని సెంటిమెంట్లు ఉన్నాయన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి ఆగస్టు 14 రిలీజ్ అయ్యిందన్న. అందరికీ కూడా నచ్చవలసిన సినిమా అన్న ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తే అన్న మన ఫ్యామిలీలో ఏంటి అని తెలుస్తుందన్న. ఈ సంవత్సరంలో ఏదైనా బ్లాక్ బస్టర్ హిట్ ఏదైనా ఉందంటేనా కూలీ అన్న. మన రజనీకాంత్ గురించి అందరి కోసం కూడా వెళ్ళాలన్నా ఖచ్చితంగా చూడాలన్నా థియేటర్లో చూడాలన్నా. ఏదే మధ్యలో సెల్ ఫోన్లో గెలుపులో చూస్తున్నా అలాంటివి చూడకూడదన్నా. థియేటర్కి వస్తే బొమ్మ అంటే ఏంటి కూల్ అంటే ఏంటి తెలుస్తుందన్నా. ఖచ్చితంగా కూలీ ఆగస్టు 14 రిలీజ్ అయింది. దయచేసి థియేటర్కి వచ్చి అందరూ చూడాలని అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు చెప్తున్నానన్నా. బాయ్. కూలీ మూవీ అన్న చాలా గ్యాప్ తర్వాత రజనీకాంత్ స్టైల్ ఆ మాస్ గ్రేస్ మన థియేటర్లో ఎక్స్ప్రెస్ చేస్తాం అంతే. ఆ సౌండ్ బీజిఎం ఆర్ఆర్ అనిరుద్ధ్ మ్యూజియం ఆర్ఆర్తో ఆ బీడీ కాల్చినట్టు వస్తుంది అన్న బీజిఎం హైలైట్ ఉంటుంది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కంపల్సరీ చూడొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్ ఉంది అండ్ ఫాదర్ డాటర్ ఎమోషన్ ఉంది. ఇలా కొత్తగా మనకి ఒక చూపించారు. మొత్తం సినిమా అంతా బాగుంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా మనకి రజనీకాంత్ స్టైలు ఆ మాస్ అంతా ఉంటుంది. నాగార్జున ఎంట్రీ అవుతారు, దాంట్లో ఉపేంద్ర గారు ఉంటారు. వాళ్ళందరూ హీరోస్ అందరూ ఎంట్రీ అయిన బీజిఎమ్స్ కానీ ఆర్ఆర్తో కానీ మంచి హైలైట్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే మనకి మంచి హైలైట్ సీన్స్ ఉంటాయి. మీకు కంపల్సరీ మీకు నచ్చుతుంది. రజనీకాంత్ స్టైల్ మాత్రం ఓవర్ మాస్ ఉంటుంది. మనకి మూవీలో మాత్రం లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే అదుర్స్ ఉంటుంది భయ్య. దాంట్లో నాగార్జున విలన్ క్యారెక్టర్ చేశాడు. దాంట్లో ఉపేంద్ర ఎంట్రీ సీన్ కానీ అమెరికన్ కానీ వాళ్ళందరూ లాస్ట్ ఎక్సలెంట్ అనిపిస్తుంది. మూవీ చాలా బాగుంది భయ్య. దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి కంపల్సరీ చూడండి కూలీ మూవీ. నాగార్జున విలన్స్ అంటే చాలా మూవీస్లో మనకి మన్మధుడు ఆ టైప్లో మనకి హీరోయిన్గా చూసాం, కానీ దీంట్లో మనకి విలన్గా కనిపిస్తాడు నాగార్జున. అంటే దాంట్లో మనకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు మనకి నాగార్జున విలనిజం మొత్తం విలనిజం ఫుల్గా ఉంటుంది. విలనిజం అంటే రజనీకాంత్కి నాగార్జునకి పోటీగా మనకి ఫైట్స్ కానీ బాగా చూపిస్తాడు. బాగా సెకండ్ హాఫ్ అయితే హైలైట్ ఉంటుంది భయ్య. కంపల్సరీ దగ్గరికి వెళ్ళి చూడండి. 5కి 4 ఇస్తారు స్టార్ రేటింగ్. బాగుంది భయ్య. నమస్తే అన్న. ఇప్పుడే కూలీ మూవీ అయితే చూడడం అయితే జరిగిందని నేను చెప్తున్నాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు సూపర్ చేశారని నేను చెప్తున్నాను. ఉపేంద్ర కానీ తర్వాత అమెరికన్ కానీ ఇంకో యాక్టర్ కానీ మలయాళం యాక్టర్ అయితే నిజంగా చెప్తున్నాను మన తెలుగు ఆడియన్స్ని అయితే మెప్పించేసుకోడు భయ్య. నేను చెప్తున్నాను విలన్ క్యారెక్టర్ అయితే చింపేసాడు భయ్య. అలాగే నాగార్జున కూడా ఆయన ఇప్పుడు దాకా స్టైల్ హీరో మాస్ చూసాము, కానీ ఫుల్ విలన్ ఇంకా మ్యాడిక్ ఇచ్చాడు నేను చెప్తున్నాను. అలాగే మన రజనీకాంత్ గారు అయితే ఆయన 25 సంవత్సరాల తర్వాత 100 భాషలు కలుపుతూ కూలీ ఆ స్టైల్ కానీ ఆ గ్రేస్ కానీ ఏంటంటారు అది కాదు బీడీ కాల్చే విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా ఎలివేషన్స్ ప్రతి ఒక్కటి స్క్రీన్ ప్లే కూడా సూపర్ భయ్య. అలాగే మనం మౌనిక లవ్ యూ మౌనిక ఏంది భయ్య నేను చెప్తున్నాను. ఆ సాంగ్ అయితే మ్యాడ్ భయ్య. ఆ సాంగ్ కోసం నేను వచ్చాను. మొత్తం సినిమా మొత్తం పిచ్చెక్కిచ్చింది భయ్య. అలాగే శృతి హాసన్ కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. అలాగే మన ఎమోషన్ తెచ్చింది. అలాగే అంటే ఒక తండ్రి కూతురి మధ్య ఎలా ఉంటుంది, తండ్రి లేకపోయినా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలి అని మంచి సీన్స్లో అయితే తీసుకొచ్చింది భయ్య. అలా చెప్తున్నాను. ఇటు ఏంటంటే ఇటు ఫ్యామిలీ ఇటు కూలీ అంటే ఈ రెండాట్ల మీద నడుస్తుంది భయ్య. కథ మొత్తం ఫ్యామిలీని చూసి కూలీ కోసమే కష్టపడి వెళ్తాడు భయ్య. రజనీకాంత్ అయితే మాత్రం చింపేసాడు భయ్య. నేను చెప్తున్నాను కూలీ మ్యాడ్ సూపర్ హిట్. నమస్తే అన్న. కూలీ మూవీ అన్న చాలా బాగుందన్న. చాలా నీట్గా వచ్చింది. సబ్జెక్ట్ అంతా కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా లేకుండా చాలా నీట్గా రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ కానీ మనకి నాగార్జున గారి విలన్ క్యారెక్టర్ కానీ చాలా బాగుందన్న. సినిమా అయితే ఎక్సలెంట్. చూడక్కర్లేదు. అవునన్న నాగార్జున గారు ఎప్పుడు కూడా హీరోలో ఉన్నాడు. ఈ టైంలో ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్ చేశాడన్న. చాలా నీట్గా ఉంది. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండన్న. ఎక్కడ కూడా ఏమీ లేకుండా తేడా లేకుండా చాలా బాగా నీట్గా వచ్చిందన్న క్యారెక్టర్ కూడా. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుందన్న. ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన లేకుండా ఉన్నది అలాంటి క్లైమాక్స్ని మాత్రం ఇచ్చారన్న డైరెక్టర్. చాలా బాగుందన్న క్లైమాక్స్ కూడా. చాలా నీట్గా వచ్చిందన్న సినిమా కూడా. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అన్న సినిమా.
అంటే సినిమాలో ఏముందన్న అంటే ఏం కాన్సెప్ట్ ఉంది అంటే ఫ్రెండ్షిప్ సినిమా అంతా కూడా ఫ్రెండ్షిప్ కోసమును, తర్వాత వచ్చి కూలీల కోసం అన్నా, స్నేహం కోసం ఎలాంటి రిస్క్ చేసినా సరే మనకి చాలా బాగా చూపించడానికి ఇందులో. తర్వాత వచ్చి ఫ్యామిలీస్ కూడా బాగా వచ్చి చూడొచ్చు. ఎక్కడ కూడా ఏ సబ్జెక్ట్లో కూడా చాలా నీట్గా వచ్చిందన్న, అంతా కూడా బాగుంది. మౌనిక సాంగ్ సాంగ్ అయితే ఎక్సలెంట్ అన్న, సాంగ్ చాలా బాగుందన్న. బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అంతా కూడా చాలా బాగుందన్న. సినిమా కూడా ఎక్సలెంట్ సాంగ్ అన్నది చాలా బాగా వచ్చిందన్న సినిమా. ఓకేనా, థ్యాంక్ యూ. రేటింగ్ అయితే 5 ఇస్తున్నానన్న. ఓకేనా.